రేపు జరగబోయే గణేష్ నిమజ్జనాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. గణేష్ నిమజ్జనానికి నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. వారికి రవాణా కొరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాదాపు 230 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. నగరంలో పలు డిపోల నుంచి బస్సులు నడపనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నవరాత్రులు విశిష్ట పూజలు అందుకున్న గణనాథుడు ఇక గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే హైదరాబాద్ మహానగరం గణపయ్య నిమజ్జనాల కోసం సిద్ధమవుతుంది. రేపు సెప్టెంబర్ 6వ తేదీన ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బాలాపూర్ గణపతి ఇక నగర నలుమూలల్లో పెట్టినటువంటి వేల కొలది గణనాథులు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అయితే జరగబోతోంది. ఇందుకోసం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఈ ఘనమైన గణపయ్య నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చూడడానికి నగర నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా విషయంలో ముఖ్యంగా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఆర్టీసీ ప్రత్యేకమైన బస్సులను నడుపుతుంది. మొత్తం 14 డిపోలు ఉండగా అందులో 10 డిపోలను ఎంపిక చేసింది. 10 డిపోల నుండి 230 వరకు కూడా ప్రత్యేకమైన బస్సులను నడపబోతోంది. ఇటు ఆర్టీసీ హైదరాబాద్ రీజియన్ చార్మినార్ డివిజన్ పరిధిలోని కాచిగూడ, బర్కత్పుర, ముషీరాబాద్, ఫలక్నామా, మెహదీపట్నం, రాజేంద్ర నగర్ డిపోలు, ఇటు హైత్ నగర్ డివిజనల్ పరిధిలోని దిల్సుఖ్ నగర్, హైత్ నగర్ 1, 2 మిదాని డిపోల నుంచి నిమజ్జనం కోసం అయితే బస్సులను నడపనున్నట్లు అయితే ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో పాటు కాచిగూడ రామ్నగర్ నుంచి బషీరాబాద్ వరకు, కొత్తపేట ఎల్బీ నగర్, వనస్థలిపురం, మితాని నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు కూడా, జామాయి ఉస్మానియా నుంచి ఇందిరా పార్క్, గచ్చిబౌలి, లింగంపల్లి, రాజేంద్ర నగర్ నుంచి లగ్డీ కపుల్, పటాన్ చెరువు నుంచి లింగంపల్లి, అఫ్జల్గంజ్ నుంచి ఆల్ ఇండియా రేడియో వరకు కూడా బస్సుల రాకపోకలు సాగనున్నట్లుగా కూడా ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో పాటు వివిధ డిపోలలో అయితే మెకానికులు, డ్రైవర్లు కూడా అందుబాటులో ఉండనున్నట్లు కూడా చెప్పారు. ఎందుకంటే ఏవైనా వాహనాలు నిమజ్జనాల సమయంలో రోడ్డు మధ్యలో ఏవైనా సమస్య వచ్చి కనుక ఆగిపోతే వెంటనే వాటిని రిపేర్ చేసే విధంగా ఉండడానికి కూడా మెకానిక్లను, డ్రైవర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా ఆర్టీసీ అధికారులు అయితే తెలిపారు. మొత్తంగా హైదరాబాద్ మహానగరంలో జరగబోయేటువంటి మహా నిమజ్జనోత్సవానికి కూడా భారీ ఎత్తున తరలి వచ్చే భక్తజనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. ఇక రవాణాకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆర్టీసీ అధికారులు ప్రత్యేకమైన బస్సులను నడుపుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లుగా తెలిపారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.